నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? బాగున్నారా? పలకట్లేదంటే నాకు డౌట్లు వస్తాయి. బాగున్నారా? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలు. ఈ రోజుకి ఇంచుమించు 21 దినాలు దేవుడు విశేషమైన కృపనిచ్చి ఆయన సన్నిధిలో వాడుకుంటున్నాడు. మీరందరూ ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. గత వారం ఏం చెప్పాను? సమ్మతి కలిగిన మనసు. ఎన్ని పాయింట్లు చెప్పాను దాంట్లో? ఒకటేనా? కీర్తనల గ్రంథం 51వ కీర్తన 12వ వాక్యం. నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సును కలుగచేసి నన్ను దృఢపరచుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి మనస్సు అనేది దృఢపరచబడకుండా లూజ్ అయిపోతూ ఉంటుంది. అట్లాంటి సమయము కీర్తనకారుడైన దావీదుకు కూడా వచ్చింది. దేవుని సన్నిధి నుండి దూరముగా వెళ్ళిపోయినప్పుడు ఆయన ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించు. అయితే ఆత్మలో నేను సమ్మతి లేకుండా ఉన్నాను కనుక నాకు సమ్మతి గల మనస్సును దయచేయి. పిల్లరా, సమ్మతి గల మనస్సు దయచేయటమే కాదు, కానీ నా మనస్సుని, నా హృదయమును దృఢపరచు. అసలు ఇటువంటి ప్రార్థన తన జీవితంలో ఎప్పుడూ చేయలే. తాను బాల్యము మొదలుకొని దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ గంతులు వేస్తూ మొరపెడుతూ ఉన్నాడు. కానీ ఇదిగో నేను లూజ్ అయిపోయాను, నేను పడిపోయాను, జారిపోయాను, ఇదిగో మరలా నన్ను దృఢపరచు, మరలా నన్ను సరిచేయమని ఈ ఒక్క కీర్తనలోనే అంటాడు. అపోస్తుల కార్యంలో పౌలు కూడా అదే అంటాడు. దేవుని సంకల్పం అంతయు మీకు తెలియబడకుండా నేను ఏది దాచుకోవట్లా. మన దేవుడు ఎవరు మనం ఎరిగి ఉండాలి. మన పట్ల కలిగిన సంకల్పాలన్నిటినీ బయలుపరచువాడు, వాటిని నెరవేర్చువాడు, వాటిని మన జీవితంలో అమలుపరిచేవాడు. వాక్యము సెలవిస్తుంది, మనము సమ్మతి కలిగి బ్రతకాలి. సమ్మతి అంటే ఇద్దరి మధ్య ఉండే ఒడంబడిక అని చెప్పారు. ఇద్దరి మధ్య ఉండే అగ్రిమెంట్, ఇద్దరి మధ్య ఉండే ఒప్పుకోలు. దేవునికి నీకు మధ్య సమ్మతి ఉండాలి. అదే మాట దావీదు అంటున్నాడు, ప్రభువా, పాపములో పడిపోయి నీకు నేను విరోధముగా పనిచేశాను, నీకు నచ్చినట్టుగా నేను బ్రతకలేకపోయాను. ఇదిగో నీకు నాకు మధ్య సమ్మతిని కోల్పోయిన పరిస్థితి వచ్చింది. నా హృదయములో సమ్మతి లేదు కనుక ఇదిగో నా దీన ప్రార్థనను ఆలకించి సమ్మతి గల మనస్సు నాకు దయచేసి నన్ను దృఢపరచు. దేవునితో సమ్మతి కలిగి జీవిస్తున్నావా? కొన్నిసార్లు మన మనస్సు కానీ మన జీవితం కానివ్వండి సమ్మతిగా ఉండదు. ఏదేదో గందరగోళాల్లో, ఏదేదో ఆలోచనలు మనము సిద్ధపరచబడుతూ ఉంటాం. కానీ వాక్యము సెలవిస్తుంది, సమ్మతి కలిగి నీవు జీవించాలి, సమాధానపరచబడి నువ్వు బ్రతకాలి. నా సన్నిధిలో నీవు పాదము మోపినప్పుడు నీ జీవితము త్రెప్పరిల్లబడాలి. చాలా మంది ఇండిపెండెంట్ గా
స్వతంత్రంగా జీవించడానికి ఎక్కువ ఇష్టపడతాం. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారంటే ఎవరికి వారు యమునా తీరు, అంతేనా? ఎవరికి వారే యమునా తీరు. భర్త ఏమైనా భార్యకు మాట అన్నాడంటే చెప్పే మాట అంటే నీకంటే నేనేమో తక్కువ సంపాదించట్లా, నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నా. కారణం ఏంటి? స్వతంత్రత. నువ్వేమైనా పెడుతున్నావా? లేదు కదా, అది నేనే సంపాదించుకుంటున్నా. సుబుద్ధి గల భార్య తన యొక్క భర్తకు కిరీటము లాంటిది. ఈ అల్లరి చిల్లర గొడవ పెట్టేది ఎవరంటే సాతానుగాడు. నీ భర్త నీకు దేవుడు ఇచ్చిన ఒక వరం. అట్లాగని మిమ్మల్ని దూషించండి. జ్ఞానవంతురాలైన భార్య దొరుకుతా అరుదు అంటుంది బైబిల్. భార్య ప్రార్థించేదిగా ఉండాలి, క్షేమమును కోరుకునేదిగా ఉండాలి, ప్రతి క్షణము దేవుని సంకల్పమును తెలియజేసుకుంటూ ఉండాలి, భర్తను గాడిలో పెట్టేది ఉండాలి, కుటుంబాన్ని మోసేది. అలాగే భర్త కూడా విధి నిర్వహణలో ఎక్కడ జారిపోకుండా భార్య యందే సిద్ధ మనసు కలిగి ఉండాలి. భార్యాభర్తల అనుబంధము బైబిల్ గ్రంథములో చాలా అన్యోన్యంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. రాను రాను సాతానుగాడు దాన్ని కోర్టులకు బానిసగా చేస్తున్నాడు. సమ్మతి ఉండదు కొన్ని జీవితాల్లో, కొన్ని బ్రతుకుల్లో సమాధానం ఉండదు. నేను ఏంటి సంపాదిస్తున్నాను, నువ్వేంటి సంపాదిస్తున్నావు అన్న గొడవల్లో పడిపోయి కుటుంబాన్ని చెల్లా చెదురు చేసుకున్నవాడు లేకపోలేదు. కానీ వాక్యము సెలవిస్తుంది కదా, మీ ఇరువురి మధ్య సమ్మతి ఉండాలి, ఇరు పక్షాల వారి మధ్య సమ్మతి ఉండాలి. సమ్మతి లేని కారణముగా నీ జీవితము దేవునికి దూరం అయిపోతుంది. సమ్మతి ఉండాలి. సమ్మతి లేకపోతే కుటుంబాలు చెదిరిపోతాయి. కుటుంబాలు చెదిరిపోతే దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోతాం. స్వేచ్ఛగా ఉండటానికి నాడు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఏ పని చేయాలన్నా స్వేచ్ఛే. అదే స్వేచ్ఛ జీవితాన్ని ప్రభు దగ్గర కూడా ఉపయోగించాలనుకుంటున్నారు. పిల్లరా, మన ఇళ్లలో వాడే తలుపులకు కానీ ఫ్యాన్లకు కానీ కొంచెం బోల్ట్ లూజ్ అయితే ఏం చేస్తాం? కొద్దిగా టైట్ చేస్తాం. కొద్దిగా మనం ఎక్కువ ఓవర్ చేస్తే దేవుడు కూడా దాన్ని టైట్ చేయాలి. టైట్ చేయడానికే నువ్వు దేవునితో సమ్మతి కలిగి జీవించాలి. గత వారం దేవునికి నీకు మధ్య, దేవునికి నాకు మధ్య ఒక సమ్మతి ఉండాలని చెప్పారు. మూలవాక్యంలో ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? చాలు. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? విశ్వాస యాత్రలో గాని లోకయాత్రలో గాని సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవగలరా? నడవలేరు అంటుంది వాక్యం. వారి ఇరువురి మధ్య సమ్మతి ఉంటేనే వాళ్ళు కలిసి నడవగలరు. నీవు దేవునితో కలిసి నడవాలంటే సమ్మతి ఉండాలి. నీవు దేవుని ఆజ్ఞలను పాటించాలంటే, దేవుడు నీ జీవితంలో మేలు చేయాలంటే సమ్మతి ఉండాలి. సమ్మతి లేకుండా దేవునితో ప్రయాణము చేయలేవు. సమ్మతి లేకుండా దేవుని సన్నిధిని కోరుకోలేవు. సమ్మతి లేకుండా దేవుని ఎదుట నిలబడలేవు. సమ్మతి లేకుండా ఇద్దరు కలిసి నడవలేరు.
దేవునితో నీవు నడవాలి, జీవించాలి అంటే నీకు సమ్మతి కావాలి. యోసేపు దేవునితో నడవటానికి సమ్మతి కలిగిన జీవితం చేశాడు. తను తాను తగ్గించుకున్నాడు, ఎక్కడ హెచ్చింపునకు రాలేదు. సమ్మతి కానీ నీ జీవితంలో లేకపోతే, ఒక ఒప్పుకోలు, ఒక అగ్రిమెంట్ కానీ నీ బ్రతుకులో లేకపోతే దేవునితో ముందుకు వెళ్ళలేవు. అవి వెళ్ళనివ్వకుండా పాపము లాంటి చిక్కు సమస్యలు అడ్డుగా వచ్చేస్తాయి. అదే సమ్మతి ఉంటే, అదే ఒప్పుకోలు ఉంటే, అదే అగ్రిమెంట్ ఉంటే, ఆ ఒప్పుకోలు ప్రతి క్షణము నీకు జ్ఞాపకములోకి వస్తుంది అని గత వారం చెప్పారు. ఈరోజు దేవుని వాక్యాన్ని చూద్దాం. 1 కొరింథీ 7వ అధ్యాయం 5వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వాక్యం. ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపులేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపకుండానట్లు తిరిగి కలుసుకోండి. చాలు. ఉభయుల సమ్మతి చొప్పున తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధించకుండా తిరిగి ఉండునట్లు కలుసుకుని. ఉభయుల సమ్మతి చొప్పున అని రాశాడట. అంటే ఇద్దరు లేదా ముగ్గురు. ఉభయుల సమ్మతి ఉండాలి. భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబముల మధ్య కానీ, ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ, ఇతరుల మధ్య కానీ ఉభయుల సమ్మతి. కొన్నిసార్లు కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు వస్తాయి. ఆ గొడవను బట్టి వారిద్దరూ ఉభయుల సమ్మతి చొప్పున విడిపోతారు. చిన్న చిన్న వాటికి, కూరలో కరేపాకు లాంటి సమస్యలకి విడిపోయేవాళ్ళు లేకపోలేదు. ఆ విడిపోయి విడాకుల వరకు పోతుంది. విడాకులు తీసుకోవాలనుకునే వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఎందుకు? మధ్యలో ఉన్న వాళ్ళని బ్లైమ్ చేయడం ఎందుకు? ఒక విషయం మీకు చెప్పానా? హైదరాబాద్లో ఒకరోజు పెళ్లి ప్రసంగానికి నన్ను పిలిచారు. పెళ్లి ప్రసంగానికి పిలిస్తే పెళ్లి ఉదయం 10 గంటలకు చెప్పారు. ఉదయం 10 గంటలకంటే మేము ఎప్పటికి సిద్ధపాటు అవ్వాలి? 8 గంటలకి సిద్ధపాటు అవ్వాలి. హైదరాబాద్ ట్రాఫిక్ కదా. సరే అని సిద్ధపడి కూర్చున్నాం. 1 గంట అయింది, ఇంకా ఫోన్ కాల్ రాలా. తిరిగి ఫోన్ చేస్తే ఏరా తమ్ముడు అంటే, అన్నా పెళ్లి 2ంటికి అన్నాడు. మరలా 4ంటికి ఫోన్ చేస్తే, అన్నా పెళ్లి 5:30కి అన్నాడు. అసలు పెళ్లి ఉందా లేదా? సరే అని వాడు 4:30కి కార్ తీసుకొని వచ్చాడు. పోయినాం. ఆడికి పోయి 1 గంటన్నర కూర్చున్నాం. పెళ్లి రాత్రి 7:30కి జరిగింది. 7:30కి క్రైస్తవుల పెళ్లి అస్సలు చెయ్యం. మనం చీకటి సంబంధం కాదు కదా. నేనైతే అసమంటి వాటికి అస్సలు బాగున్నాను. ఇక చూడండి, ఆడ కూర్చొని వాళ్ళు అటు ఇటు తిరగడమే సరిపోయింది. నేను వెళ్ళి ఆడ కూర్చునేసరికి వాళ్ళు డెకరేషన్ చేసుకుంటున్నారు. నాకు ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి? ఓ పాస్టర్ గారు వచ్చి కూర్చున్నప్పుడు, వివాహకర్త కూడా వచ్చి కూర్చున్నప్పుడు, పెళ్లి చేసుకునే వాళ్ళు, పెళ్లి ఇంటి వాళ్ళు మండపాన్ని డెకరేషన్ చేసుకుంటూ ఉంటే ఎట్లా కనిపిస్తుంది? ఆ ఎట్టికేలకు 7:30, 8ంటికి పెళ్లి స్టార్ట్ అయింది. ఆశ్చర్యం చెప్పనా? పెళ్లి అని అన్నారు కానీ ఆ పెళ్లి ఇంటి ముందు ఒక బ్యానర్ కూడా లేదు. ఇంకో ఆశ్చర్యం చెప్పనా? అసలు పెళ్లి కార్డు కూడా పిలవాడు.
ఒక్కొక్కడికి 40 సంవత్సరాలు ఉంటాయి. అబ్బాయిదేమో ఆంధ్ర, అమ్మాయిదేమో తెలంగాణ. సరే ఎట్టికేలకు పోయినాంగా ఒక అరగంట వాక్యం చెప్పి వాళ్ళు అంటారు, అయ్యగారు టైం ఎక్కువ అయిపోతుంది. వచ్చింది ఇప్పుడేగా, వచ్చింది ఇప్పుడు ఇప్పుడే, అర్ధగంట పెళ్ళి అయిపోవాలి. నా కోపం వచ్చి మేము పెళ్లి చేయమన్నాం. ఆ పెళ్లికి అతను కూడా నేనే పిలుచుకొచ్చాను. ఆ దరిద్రానికి పెళ్లి చేయనన్న, ఎట్లాగైనా పెళ్లి చెయ్యండి అన్న. ఇంటర్నేషనల్ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నారు వాళ్ళు. ఇక్కడ సమయం కరెక్ట్ గా లేదు, కానీ అబ్రాడ్ వెళ్ళాలి, ఇచ్చే మ్యారేజ్ సర్టిఫికేట్ చెల్లాలన్నాడు. ఇప్పుడు నాకు ఎలాగుంటుంది చెప్పండి? ఇట్లాంటి తలనొప్పులు ఉంటాయని పెళ్లి సర్టిఫికేట్ తీసుకోవాలి. నేను చాలా మంది తీసుకోమన్నారు, పిల్లరా సరే ఇస్తాలే అన్నా. ఇచ్చా, స్టేట్ వైడ్గా ఒక సర్టిఫికేట్ ఇచ్చా, వరల్డ్ వైడ్గా ఒక సర్టిఫికేట్ ఇచ్చా. వరల్డ్ వైడ్గా ఎట్లాగుంటుందంటే వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మరలా మేము పలానా దేశానికి వెళ్తున్నామని చేయించుకోవాలి. అదంతా తర్వాత ప్రాసెస్. పెళ్ళైపోయింది, వచ్చేసాం. ఏదో ఉదయం తెచ్చిన బిర్యానీ పట్టం పెట్టారు, అది తీసేసరికి వాసన వస్తుంది. ఎట్టికేలకు ఉదయం అంతా కడుపు మార్చుకుని ఉన్నాక తినాలి. ఎందుకు చెబుతున్నానంటే మీరు అట్లా చేయమాకండి అని. పిల్లరా, అబ్బాయికి అమ్మాయికి 40 సంవత్సరాలు పైబడే ఉన్నారు. చెప్పకూడదు కానీ పెళ్లిళ్ళలోనే ఒకళ్ళకొకళ్ళు విడిచిపెట్టుకోలేనంత బంధం ఉంది వాళ్ళకి. 4 రోజులే అయింది మళ్ళీ సంబంధాలు కుదిరించుకొని. నేను అనుకున్నా, వీడికి ఏంద్రా లోకమంతా పచ్చగా ఉంది ఏంద్రా అనుకున్నా. ఎప్పుడు పెళ్లిళ్ళు చూడలేదా? నిజం, అంత ఓవర్ చేసేవాడు. ఓవర్ చేసేవాడు పొంగే పాలు ఏమవుతుంది? పొయ్యి పాలు అవుతుంది. ఓవర్ చేసాడు, నెల కూడా కాపురం చేయలేదు. 20 రోజులకే నాకు ఫోన్ వచ్చింది, అయ్యగారు అమ్మాయి వాడు నన్ను బాగా స్టేషన్లో పెట్టి కొట్టించారు. ఎందుకురా? నిజం, వాడికి బాప్తిసం సర్టిఫికేట్ ఇవ్వరా బాబు అంటే వాడు రేజ్ అయ్యాడు మా మీద. ఇప్పుడు జుట్టు ఎవరి చేతుల్లో ఉంది? ఆధార్ కార్డు పంపించమంటే వారం పట్టింది వాడు. తల్లిదండ్రులు లేని పిల్లోడని చేయించారు పెళ్లి, కానీ లేకపోతే దిగేవాడిని కాదు. నెల రోజులకే విడిపోయారు. కారణం ఏంటి అంటే ఏం లేదు. మరి ఎంతకాడికి పెళ్లి చేసుకోవడం ఎందుకురా? ఇప్పుడు కోర్టులో కేసు అవుతుంది. ఫోన్ చేసి అంటాడు, అయ్యగారు మేము విడిపోవాలనుకుంటున్నాం, విడాకులు కావాలన్నాడు. నీకు పూజారి పెళ్లి చేస్తాడు. చేసినప్పుడు ఏదైనా సమస్య వచ్చి పూజారి దగ్గరికి వెళ్ళి మేము విడిపోవాలనుకుంటున్నాం అని అంటావా? మరి పాస్టర్ అంటే అలుసా? మీరిద్దరు కుదుర్చుకున్నారు, మీరు మాట్లాడుకున్నారు, పెళ్లి చేయమని నా దగ్గరికి వచ్చాను. చేయమనే కదా వచ్చింది, పెళ్లి చేశాం. 100 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి చేయమంటారు. విడిపోవాలని ఎవడు చేయడుగా, చేశాను. సరేలే, వాడు కోర్టుకి వేస్తారంట. అయ్యారు ఏది నీ నువ్వు కూడా ఇద్దరితో మాట్లాడా. వాళ్ళ ఇరువురి మధ్య సమ్మతి కుదరలా. మీ తిప్పులు మీరు పడండి అని ఉద్దేశం. ఇప్పుడు ఏమయ్యారంటే కోర్టులకు తిరుగుతున్నారు. అంటే కొందరికి వివాహం అనేది చతురు, నవ్వులాట. ఇట్లాంటి వాళ్ళని బట్టి వివాహ వ్యవస్థ భ్రష్టత్వంలోకి పోతుంది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అన్నాడు కదా.
కొందరు వారి జల్సాలకు వివాహ జీవితాన్ని ఆడుకుంటూ ఉంటారు. వాడు ఆ ఏజ్ వచ్చేంత వరకు ఆగినందుకే నాకు అర్థమైందట. నన్ను పిలిచిన పాస్టర్ గారు అన్న, బాబు ఇదేదో తేడా కేసు లాగా ఉందంటే, అన్న ఎట్టికెళ్ళకి చెయ్యన్న, నా మైండ్ తింటున్నారు అన్నాడు. 40 సంవత్సరాలు అయిందంటేనే ఆడేదో ఆలోచిస్తాం. వాక్యము సెలవిస్తుంది కదా, భార్య భర్తల మధ్య సమ్మతి ఉండాలి. సమ్మతి లేకుండా ఆ కుటుంబం కట్టబడదు. సమ్మతి లేకుండా ఆ కుటుంబము దేవుని సన్నిధికి రాదు. అది విడాకులు దాటిపోతుంది. చివరికన్నా నేను సర్టిఫికెట్ ఇవ్వనన్నా. ఏ సర్టిఫికెట్ కావాలి? అబ్రాడ్ సర్టిఫికెట్ కావాలంటాడు. అబ్రాడ్ కాదు కదా, ఈ స్టేట్ సర్టిఫికెట్ కూడా ఇవ్వను. ఇద్దరు సమ్మతి కలిగి రండి. నా దగ్గరే ఉన్నాయి. క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్స్, డైరెక్టర్లు అందరినీ కలిసి ఎట్టాగో పట్టా సాధించారు. నెల రోజులు కూడా కాపురం చేయలేను వాడికి సర్టిఫికేట్ ఎట్లా ఇస్తా నేను? నేనే పెళ్లి చేశానని ఏమన్నా? చెప్తున్నా విషయం. సమ్మతి లేని జీవితము వివాహ వ్యవస్థకు పనికిరాదు. తగ్గితే భర్త అయినా తగ్గాలి, లేదా భార్య అయినా తగ్గాలి. దేవుని నమ్ముకున్న తర్వాత ఇద్దరు తగ్గించుకోవాలి. కుటుంబీకులలో సమ్మతి ఉండాలి. సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమ్మతి కలిగి జీవించాలి. సమస్త మనుషులతో సమ్మతి లేని ఎడల నీ ప్రార్థన దేవుడు చూస్తారా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యములో పౌలు మాట అంటాడు, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి మీరు ఉండాలి. చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం. మరియు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయి. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానపడు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టముగా బ్రతుకుట అసాధ్యం. సాధ్యమైనంత వరకు పరిశుద్ధత కలిగి జీవించు. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానము కలిగి జీవించు. సమాధానము లేని ఎడల నీ జీవితము దేవునికి దూరం అయిపోతుంది. రోమా సంఘానికి కూడా భక్తుడు లేఖ రాస్తూ అంటాడు 12వ అధ్యాయం 17వ వాక్యములో. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ఉందా బైబిల్లో? ఉందా? ముందు మీ ఇంట్లో వాళ్ళతో సమాధానంగా ఉండండి. భర్త ఇటు పిలుస్తూ ఉంటే భార్య అటు తలదిప్పిద్ది. తల్లిదండ్రులు ఇటు పిలుస్తూ ఉంటే పిల్లలు అటు తలదిప్పుతారు. ఈ ఇంటిలో దేవుడు కాదు నివాసము చేస్తుంది. ఈ ఇంటిలో సాతానుడు నివాసం చేస్తున్నాడు. కనుక సమస్త మనుషులతో సమాధానముగా ఉండటానికి ముందు నీ కుటుంబ సభ్యులతో సమాధానపడు. చీటికి మాటికి గొడవలు పడిపోతూ ఉంటారు. చీటికి మాటికి అలుగుతూ ఉంటారు. వీళ్ళకి రొట్టె ఇవ్వాలనిపించదు నాకు. కొన్ని సంఘాల్లో వాళ్ళదే తప్పు చేస్తే 6 నెలల దాకా రొట్టె ఇవ్వరు. ది పెంతెకోస్త్ కొన్ని సంఘాలు ఉన్నాయి. ఉపదేశం అనేది ఖండితంగానే ఉండాలి. చీటికి మాటికి అలిగే వాళ్ళు ఉంటారు.
చీటికి మాటికి అలిగే వాళ్ళలో సమ్మతి ఎలా ఉంటుంది? చీటికి మాటికి అలిగే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, దురాత్మకు చెందినవారు. యేసు ప్రభు చీటికి మాటికి అలిగాడా? ప్రతి క్షణము ప్రేమను కనపరిచాడు, ప్రేమను వ్యక్తపరిచాడు, మంచి మనస్సాక్షి కలిగి జీవించమన్నాడు. హృదయంలో ఒకటి పెట్టుకుంటేనే కదా గొడవలయ్యేది. కొందరిని చూడండి, నవ్వడానికి ఎన్ని ముప్ప తిప్పలు పడుతూ ఉంటారు. అలగటమే, ఏమన్నా అలుగుతారు వాళ్ళు. వీళ్ళకి రొట్టె, వీళ్ళు రొట్టె తీసుకున్నా శాపమే. చీటికి మాటికి అలిగేవాడు దేవుని బిడ్డ ఎట్లా కలుగుతాడు? వాక్యము సెలవిస్తుంది, సాధ్యమైతే అందరితో సమాధానముగా ఉండు, సాధ్యమైతే అందరితో ప్రేమగా మాట్లాడు, సాధ్యమైతే అందరితో పరిశుద్ధంగా ఉండు, సాధ్యమైతే సమ్మతి కలిగి జీవించు. నేను అన్నానా? వాక్యమే చెప్తుంది, సాధ్యమైనంత వరకు సమాధానము కలిగి అందరితో ఐక్యంగా ఉండు. సంఘములో సంఘ బిడ్డలతో ఒకరి ఒకరు ఎప్పుడు సమ్మతి కలిగి ఉండాలి, ఐక్యత కలిగి జీవించాలి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. సంఘముతో ఒక సఖ్యతను కలిగి ఉండాలి ప్రతి విశ్వాసి. ఒకరి హృదయము ఒకరితో అంటుకట్టబడి జీవించాలి, ఒకరి ప్రాణము ఒకరితో పెనవేసుకునేటట్టు మారాలి. ఓ యోనాతాను హృదయము దావీదు హృదయముతో, ఒక యాకోబు హృదయము బెన్యామీను హృదయముతో కలిసిపోయినట్లు ఒకరికొకరు మీ హృదయములను ఐక్యతగా కలిసిపోవాలి. పాల్లో నీళ్లు పోస్తాం, ఎట్లాగైంది? కలిసిపోదా? యోనాతాను హృదయము దావీదుతో కలిసిపోయినట్లు సంఘ బిడ్డలలో, సంఘ విశ్వాసులు ఒకరికొకరు మీ ప్రాణమును పెనవేసుకునేటట్టు ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి తాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ ఏక మనసు కలిగి ఉన్నారు. వాళ్ళు ఏక మనసు కలిగి జీవించారు. ద్విమనసులు కాదు, రెండు స్వభావాలు కాదు, మనుషుల మందు ఒకలాగా, మనుషులు వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా కాదు. ఎల్లవేళలా ఏ సమయంలోనైనా ఒకే మనసు కలిగి బ్రతికారు. ఎందుకు? దాను మొదలుకొని బెర్షెబా వరకు వాళ్ళు ఒకటే ఐక్యతలో బ్రతికారు. లోపల ఒకటి ఉంటది, బయటకు ఒకటి. లోపల కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఉంటాయి, కోపాలు, ద్వేషాలు, పగలు, కుట్రలు అన్నీ ఉంటాయి, అని బయట నవ్వుతూ ఉంటాం. ఈ జీవితం కాదు దేవుడు మెచ్చి కోరుకునేది, ఈ వ్యక్తిని కాదు దేవుడు మెచ్చి కోరుకునేది. సఖ్యమైతే అందరితో సమాధానం కలిగి జీవించేవాడిని, ఉభయుల మధ్య సమ్మతి కలిగి ఓ నిర్ణీతమైన అనుభవం కలిగిన వాడే కోరుకుంటాడు. ఇంట్లో ఎంతమంది ఉన్నా భిన్నత్వం ఉండకూడదు. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఏకత్వమే ఉండాలి. ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళందరి మాట ఒకటే. నేను ఒకటి చెప్పి ఇంకోటి చెప్పకూడదు. 100 మంది ఉండని, 100 మంది మాట ఒకటే. అవునంటే అవును, కాదంటే కాదు. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుషుడు అయినట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయుటకు కూడి. ఎట్లాగంట? వాళ్ళు ఒక్కొక్కరిగా పోయి ఉంటే ఓడిపోయేవాళ్ళు.
వాళ్ళు ఒక్కొక్కరిగా పోయి ఉంటే ఓడిపోయేవాళ్ళు. వాళ్ళు ఒక్కొక్కరిగా పోలేదు కాబట్టి, అందరూ కలిసి వెళ్ళారు కాబట్టి వాళ్ళు విజయాన్ని సాధించారు. ఇశ్రాయేలీయులందరూ సమ్మతి కలిగి ఉన్నారు. పిల్లరా, మీరు బైబిల్లో ఎక్కడైనా చదువుకోండి, ఆకుల ప్రిష్కిల్లా, ఆకుల దగ్గర ప్రిష్కిల్లా ఉంటుంది. సింగిల్గా ఎక్కడైనా ఉందా? సింగిల్గా ఉందా? ఆకుల ప్రిష్కిల్లా అనే ఉంటుంది. ఆమెది కానీ ఆయనది కానీ ఇద్దరి మధ్య ఒక సమ్మతి ఉంటుంది. మీరు చూడండి, ఇస్సాకు రెబెక్కల మధ్య కూడా ఒక సమ్మతి ఉంటుంది. పౌలు గారు అంటారు, ఆత్మ కలిగించు ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం అనే బంధాన్ని కాపాడుకోవాలి. ఆత్మ ఎల్లవేళలా ఐక్యతను కలుగ చేస్తుంది, సమాధానం ఎల్లవేళలా బంధాన్ని కలుగ చేస్తుంది. దానిని నీవు కాపాడుకోవాలి. మరణము తప్ప మనల్ని మరేది ఏం చేయదు అని అన్నమాట ఎవరు? అన్నది ఎవరు? మరణము తప్ప మనలను మరేది వేరు చేయకూడదు. ఎవరన్నారు ఆ మాట? బైబిల్ రోజు చదువుతున్నారా? ఎవరన్నారు? నయోమితో రూతు అంటది, నీ జనమే నా జనమే, నీ వాళ్ళే. మరణము తప్ప మన ఇద్దరిని ఏది ఎటువంటి బంధం ఉండాలి. ఓర్ప అని పేరు పెట్టుకుంది కానీ ఓర్పు మాత్రం ఉందా? వాక్యం సెలవిస్తుంది, ఉభయుల మధ్య సమ్మతి ఉండాలి. నయోమి రూతుల మధ్య సమ్మతి కుదిరింది, నయోమి ఓర్ప మధ్య సమ్మతి కుదరలా. ఉభయుల మధ్య సమ్మతి ఉంటే వారి పక్షమున దేవుడే ఉంటాడు. మూడో మాట. రెండో మాట, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. ఒక మాట చెప్పి తొందరగా ముగించేస్తాను. ఫిలోమోను పుస్తకం 1వ అధ్యాయం 14వ వాక్యం. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగాను ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. మీద దాసుడిగా ఉండగా దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను చాలు. అక్కడ సేవకునితో సంఘముతో ఎప్పుడు సమ్మతి కలిగి ఉండాలి. పౌలు గారు ఫిలోమోను అనే ఓ చిన్న సేవకునికి మంచి మాట చెబుతున్నాడు. ఫిలోమోను అనే ఓ చిన్న సేవకుడు, చూడండి, పెద్దోడితోనే పరిచయాలు ఉంటాయి. కానీ పౌలు గారి యొక్క తగ్గింపు చూడండి. పౌలు గారు చేసినంత పరిచర్య బైబిల్లో ఎవరు చేయలే. పౌలు గారి అంతటి ఉపదేశకుడు బైబిల్లో లేడు. పిల్లరా, ఓ చిన్న సేవకుని కొద్ది చెప్తున్నాడు, ఫిలోమోను అనే చిన్న సేవకునితో. మరలా నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకముగా ఉండాలి. నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. నీ సమ్మతి లేకుండా ఏది చేయుట మీరు చెబుతారా? పాస్టర్ గారు, మీ సమ్మతి లేకుండా మేమేమి చేయమని చెబుతారా? అమ్మా, గొంతు మీద కత్తిచ్చినట్టే చెబుతారా? చెబుతున్నాడు భక్తుడు, దైవజనుడైనా పౌలు అంటాడు కదా, ఫిలోమోను, నీ సమ్మతి లేకుండా నేను ఏమీ చేయను. ఎంత తగ్గింపండి అది! ఎంత విలువైన సమర్పణ అంటారు అది. నీ సంబంధం లేకుండా, నీతో అనుసరించకుండా, నీతో సంభాషించకుండా, నీతో సమ్మతి లేకుండా నేను ఏమి చేయలేను.
పౌలు గారు తోటి సేవకులతో సంఘముతో ఎప్పుడు సమ్మతిని కోరుకునేవాడు. తోటి సేవకునితో సంఘముతో సహోదరులతో స్నేహితులతో బంధువులతో ఆత్మీయులతో రక్త సంబంధికులతో ఎల్లప్పుడూ సమ్మతినే కోరుకున్నాడు గాను వైరాన్ని కోరుకోలే. చిన్న ఏదైనా తక్కువైతే గొడవకు లేగుస్తాం. కానీ పౌలు లాంటి మంచి గుణలక్షణం నీలో ఉందా? ఫిలోమోనుతో అంటాడు, నీ సమ్మతి లేకుండా నేనేం చేయలేను, చేయను కూడా. ఎట్టి సమర్పణ అండి! ఈ సమర్పణ జీవితం చేసే జీవితంలో నీవు ఉన్నావా? ఏదైనా పనిచేసేది సమ్మతించుకొని చేస్తున్నావా? సమ్మతి లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఉద్యోగం చేసేటప్పుడు నీ అధికారుల మధ్య సమ్మతి, వ్యాపారాల్లో నీ తోటి వారి మధ్య సమ్మతి, కుటుంబంలో నీ వాళ్ళ మధ్య సమ్మతి, వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య సమ్మతి, పిల్లల మధ్య సమ్మతి, దేవుని మందిరంలో తోటి విశ్వాసునితో సమ్మతి, సేవకునితో సమ్మతి. మీ సమ్మతి లేకుండా నేనేం చేయలేనంటున్నాడు పౌలు. నన్ను ఆ మాట చెప్పగలవా? పిల్లరా, ఈనాడు చాలా మంది సేవకులకు తోటి సేవకులతోనే సమ్మతి లేకుండా, సమ్మతి కలిగిన మనసు లేకుండా బ్రతికేస్తున్నారు. ఫిలోమోను చిన్న సేవకుడే కానీ పౌలు గారు గొప్ప సేవకుడే కానీ పౌలు గారు ఫిలోమోనుతో అంటాడు, మనమిద్దరము సమ్మతి కలిగి జీవిద్దాం. నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను కనుక మీరు నన్ను పోలి. గుండె ధైర్యం ఉండాలి మాట చెప్పాలంటే. ఉంది కాబట్టే చెప్పాడు, మనమిద్దరము సమ్మతి కలిగి జీవిద్దాం. మీరు చెప్తారా? నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, నేను నన్ను పోలి? నాకు కాదు, మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ పిల్లలకి, మీ యజమానుడికి, నీ బంధువులకి, ఎవరికైనా చెప్తారా? చెప్పలేము. ఎంతటి ధైర్యం కావాలి? నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. పిల్లరా, ఫిలోమోను చిన్నవాడైనా పౌలు పెద్ద సేవకుడైనా తగ్గించుకొని అంటాడు, మన ఇరువురం సమ్మతి కలిగి జీవిద్దాం. ఆ చిన్న సేవకుడిని చూసి ఏనాడు దూషించలేదు పౌలు గారు. ఆ చిన్న సేవకుడిని చూసి ఏనాడు అవమానపరచలేదు. ఆ చిన్న సేవకుడిని చూసి వాడు చిన్నవాళ్లే అని ఏనాడు అగౌరవపరచలేదు. ఆ చిన్న సేవకుని చూసి మీ సమ్మతి లేకుండా నేనేమి చేయలేను అంటున్నాడు. అంటే ఆయన ఆత్మీయత ఎలా వృద్ధి చెందుతుందో ఆలోచించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగించడానికి వస్తున్నాను. 2వ అధ్యాయం 12వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు ఒక సందర్భంలో అంటాడు పౌలు గారు, తీతు నాకు కనబడనందున నా ఆత్మలో నాకు ఏమి లేదు, ఏం లేదు. నీ తోటి విశ్వాసి మందిరానికి రాకపోతే, కనబడకపోతే నీకు నెమ్మది ఉంటుందా? ఎందుకు ఉండదు? నెమ్మది లేదు. తీతు నాకు కనబడట్లేదు, ఆయన కనబడనందున నా ఆత్మలో నాకు నెమ్మది లేదు, కనుక ఈ పనిని ఇక్కడే ఆపేసి మాసిదోనియాకు పోతున్నాను. పౌలు గారు ఎక్కడ, తీతు గారు ఎక్కడ? ఓ చిన్న బ్రదర్ అయిన తీతును గురించి ఎంత ఆలోచన అండి పౌలు గారికి. ఓ చిన్నవాడు బ్రదరే, ఆ చిన్నవాడి పట్ల
పౌలు గారికి ఉన్న ఓ మంచి ఆలోచన చూడండి. అతడు కనబడనందున నా ఆత్మలో నాకు నెమ్మది లేదు. ప్రియులరా, బర్నబా ఈయన మధ్య మార్కు అనే వాడిని గురించి వాదన వస్తే, పౌలా నేను శీలాను తీసుకొని వెళ్తాను, నీవు ఏమో మార్కు తీసుకొని పో అన్నాడు. ఒక వ్యక్తిని సరిదిద్దలేకపోయాడు, ఒకప్పుడు భరించలేకపోయాడు, విశాల హృదయమును పెట్టుకోలేకపోయాడు. ఒకప్పుడు ఒక విశ్వాసిని గాని ఒక సేవకుని గాని భరించలేకపోయాడు. కానీ ఇప్పుడేమంటాడంటే, తీతును గూర్చిన నెమ్మది లేదు నాకు నా ఆత్మలో. ఎంత అభివృద్ధి చెంది ఉంటాడు ఆత్మీయ జీవితంలో. మీ తోటి వారు, మీ యజమానుడు ఎప్పుడైనా మందిరానికి రాకపోతే నీకు నెమ్మది ఉంటుందా? ఉండదా? ఎందుకు ఉండదు? ఇంటికి పోయి బిర్యానీ తిని వండుకొని ఉంటుందా? అయ్యో, అందరూ కుటుంబ సమేతంగా దీవించబడుతున్నారే, నా కుటుంబం ఎందుకు ఈ విధంగా మారిపోతుందని ఏనాడైనా నువ్వు అనుకున్నావా? నువ్వు అనుకుంటే ఒక మెట్టు ఎక్కావు, ఖచ్చితంగా నీ కుటుంబం వర్ధిల్లుతుంది. అది పౌలు స్వభావం. పౌలు అంటాడు, తీతు నాకు కనబడట్లేదు కనుక ఇదిగో నా హృదయంలో నా ఆత్మలో నెమ్మది లేదు. ఇది ఒక బలిష్టమైన దేవుని ఆత్మ. నీ పిల్లలు మందిరానికి రాకపోయినా నెమ్మది, నీ తోబుట్టువులు, స్నేహితులు, నిన్ను కన్నవారు, నీకు నెమ్మది ఉంటే వారి గురించి నువ్వు ఆలోచించట్లేదు అంటే నీలో సాతానుడు నడుస్తున్నాడు. పిల్లరా, ఒకప్పుడు ఒక వ్యక్తిని కూడా సరిదిద్దలేని పౌలు ఒక వ్యక్తిని కూడా భరించలేకపోయాడు, విశాలంగా హృదయమును పెట్టుకోలేకపోయాడు ప్రారంభంలో. కానీ ఇప్పుడు పౌలు గారు ఓ చిన్న సేవకుడు కనబడితే ఈయన ఆత్మలో నెమ్మది లేకుండా పోయినట్టు బాధపడుతున్నాడు. నేను కొందరిని చూసినప్పుడు వీడు సేవకు పనికిరాడు అని ఆయన ప్రవర్తనను చూసినప్పుడు అనిపిస్తే వినేహాసులాగా ప్రాయశ్చిత్తం చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది. ఈనాడు చాలా మంది నిజమైన పిలుపును, దర్శనాన్ని కాపాడుకోక దేవునికి దూరం అయిపోయి, సాతానుకు దగ్గరైపోయి, సాతానుతో సమ్మతిగా బ్రతికి దేవునితో అసమ్మతి కలిగిన జీవితాన్ని చేస్తున్నారు. నీ కుటుంబంలో ఈ రీతిగా ఉందా? నీ ఉద్యోగం చేసే చోట ఎట్లా ఉందా? సమ్మతితో ఉన్నావా? సాతానుతో సమ్మతి పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దేవునితో సమ్మతి కలిగి జీవించడానికి మానవుడు తన హృదయమును దేవుని తట్టు మల్లుండలేదు. ఒకరోజు ఎలీషాతో, దేవుడు నన్ను గిల్గాలుకు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాను, నీవు ఇక్కడ ఉండు అని అంటే, సరే అని తిరిగి చూస్తే ఏలియా ప్రక్కనే ఉన్నాడండి. ఎవరు 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 ఎలీషా. దేవుడు నన్ను గిల్గాలుకు వెళ్ళమన్నాడు, మేము పోతున్నాలే అన్నాడు. పోతున్నావా ఓ అన్నాడు. తిరిగి పోతునేసరికి వీడు ఏం చేస్తున్నాడా అని వెనక్కి తిరిగి చూస్తే ఈ పక్కకు వచ్చి నిలబడ్డాడండి ఎలీషా. నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతోనే. ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను. మీరు చెప్పగలరా? యెహోవా జీవము తోడు, మీ జీవము తోడు, మేము ఈ సంఘాన్ని వదిలిపెట్టాం అంటారా? 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 నాకు నమ్మకం అంటారా? యెహోవా జీవము
తోడు, మీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను. విడిచిపెట్టే సమయము గాని వస్తే అది మరణమే. యెహోవా జీవము తోడు, మీ జీవము తోడు, నేను ఈ సంఘాన్ని విడిచిపెట్టను. నేను విడిచుట కాని వస్తే సమర్పణ లేని వాడిని అయిపోతాను. ప్రకటన గ్రంథం గురించి రాస్తున్నా నేను. అది ప్రారంభిస్తే గానీ ఒక్కొక్కరికి అర్థం కాదు. దగ్గర దగ్గర ఒక 15 అధ్యాయాలు రాశా. పాయింట్ టు పాయింట్, ప్రతి వచనానికి 2-3 పేజీలు రాశాను. కొంత చరిత్ర తీసుకొని ఇంచుమించు ఒక 7-8 డైరీలు అయిపోయి ఉంటుంది. రాత్రి అంతా కూర్చొని రాసుకుని వచ్చాను, రాసి వచ్చాను. సంవత్సరం నుంచి వారానికి 4 రోజులే పడుకుంటున్నాను నేను. 3 రోజులు ఎందుకంటారు? ఈ భారం ఎందుకు, ఈ ప్రయాసం ఎందుకు? ఆలోచించాయి. యెహోవా జీవము తోడు, ఆయన్ని విడిచి ఉండగలవా? ప్రకటన గ్రంథం గురించి చెప్పడం ప్రారంభిస్తే 2-3 సంవత్సరాలు పట్టింది. అది ఖచ్చితంగా 3-4 సంవత్సరాలు పట్టింది. చెప్తా రానున్న రోజుల్లో. ఒక 15 అధ్యాయాలు రాశా. మిగిలిన అధ్యాయాలు త్వరలో కంప్లీట్ చేస్తా. మీకు ఎవరికైనా కావాలి అనుకున్నా తీసిస్తా, పెడతాం. రానున్న రోజుల్లో ఉపయోగపడుతుంది. చాలా మ్యాటర్ గ్యాదరింగ్ చేశా. ప్రియులరా, పాత నిబంధనలో ఒక మంచి పద్ధతి ఉంది. నీ బ్రతుకు దినములన్నీ లేవీయులకు నీవు విడవకు సుమి. సేవకులు మీరు ఎప్పుడు విడవకూడదు. కనుక వాక్యము సెలవిస్తుంది. మొట్టమొదటిది, దేవునికి నీకు మధ్య సమ్మతి ఉండాలి. రెండవది, ఉభయుల మధ్య సమ్మతి ఉండాలి. మూడవది, సేవకులతో, సంఘముతో సమ్మతి కలిగి జీవించాలి. చాలా ఉన్నాయి కానీ టైం లేదు కాబట్టి చెప్పట్లేదు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 1:18. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మనం పోయి వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము అంటే తెల్లగా తెల్లబడుతుంది. దేవుడు చెప్తున్నాడు, ఈ మార్చి మాసములో నీతో సెలవిస్తున్న మాట, ఇది మొదలుకొని ఈ సంవత్సరము, గత సంవత్సరాలు నీ జీవితంలో నీవు దేవునికి వ్యతిరేకంగా నడిచావు కదా, రా మనమిద్దరం పోయి వివాదం తీర్చుకుందాం. నీకు నాకు మధ్య గొడవలేంటి? నీకు నాకు మధ్య వివాదం ఏంటి? తీర్పు తీర్చుకుందాం రా. ఎందుకు నీవు అసమ్మతి కలిగి జీవిస్తున్నావు? ఎందుకు నీవు సమ్మతి లేకుండా దూరం అయిపోతున్నావు? ఎందుకు నీవు నాకు దూరముగా వెళ్తున్నావు? నీకు నాకు మధ్య గొడవ ఏంటి? రా వివాదం తీర్చుకుందాం. నేను అన్నానా? వాక్యం చెప్తుంది, వివాదము తీర్చుకుందాం రండి. వివాదం అంటే గొడవలే కదా, కాదా? ఏనాడైనా ప్రార్థన చేసావా? ఏనాడైనా నాకు మొరపెట్టిన జీవితం నీకుందా? నాతో నీ గొడవ ఏంటి? నీకు దేవునికి మధ్య గొడవలు పెట్టేది అపవాదియకు సాతాను, క్రీస్తు విరోధియకు సాతాను. నీకు దేవునికి మధ్య గొడవ ఏంటి?
కొందరు దేవునికి వారికి మధ్య గొడవ, సంఘానికి వారికి మధ్య గొడవ, మందిరానికి రావటమే మర్చిపోతారు. దైవ సేవకుంటే ఏదైనా గొడవ అయిందనుకో మందిరానికి రావడం మర్చిపోతారు. మేము పోవా మందిరానికి, సేవకుంతో కదా గొడవ, సంఘానికి పోవడానికి ఏమైంది? సంఘంతో కదా గొడవ, యాజకునితో ఏమైంది మాట్లాడడానికి? దేవుడు కూడా అదే చెప్తున్నాడు, వివాదము తీర్చుకుందాము రండి. నీకు నాకు మధ్య కలిగిన గొడవలు ఏంటో జల్లెడు పట్టుకొని సరి చేసుకుందాం, తీర్పు తీర్చుకుందాం. మీరు సమ్మతించిన మాట వినే యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. సమ్మతించి దేవుని వాక్యమును. మీ ఇంట్లో గొడవలు ఉండవా? మీ ఇంట్లో భర్త ఒక మాట అంటే భార్య పడదా? భార్య ఒక మాట అంటే భర్త పడడా? మరి సంఘం విషయంలో ఎందుకు? ఓ చిన్న మాటకే అబ్బు ఒక పెద్ద సినిమా స్టోరీని చిత్రీకరించేస్తాం. సమ్మతి ఉండాలి. మహానారదుడు అండి సాతానుడు, మహానారదుడు. నీ దగ్గర పెట్టేవి నీకు పెడతాడు, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర పెట్టేవి గొడవలు దేవునికి పెట్టేస్తాడు, సమ్మతి లేకుండా చేసేస్తాడు. సాతానుగాడు ఎప్పుడు వాడికి మనకు గొడవలు పెట్టుకోడు, దేవునికి మనకు గొడవలు పెడతాడు. వాడు మనతో చాలా ఐక్యంగా, సఖ్యంగా, సఖ్యత కలిగి, సమ్మతి కలిగి ఉన్నట్టే చూస్తాడు, కానీ దేవునికి మనకు మధ్య చిచ్చులు పెడతాడు. మనలను వారితో ఐక్యపరచుకోవడానికి, మొక్కు చూపుకోవడానికి దేనికైనా వాడు సిద్ధపడతాడు, ఎందానికైనా పోతాడు, ఎంత దూరమైనా పోతాడు. వాడు ఏం చేస్తాడు? మనకు చెప్పేది మనకు చెప్తాడు, దేవునికి చెప్పేది దేవునికి చెప్తాడు. పిల్లల చెప్పే ప్రతి మాట ఏదో చెప్పాలని చెప్పట్లా. వాక్యం సెలవిస్తుంది, మన పాపములు రక్తము వలె ఎర్రవైనను హిమము వలె తెల్లబడును గాక. మీ పాపములు రక్తము వలె కెంపము వలె ఎర్రగా ఉన్నంత కాలము దేవునికి నీకు మధ్య గొడవలే. అవి తెల్లబడాలి. రండి వివాదము తీర్చుకుందాం. దేవునికి మనకు మధ్య ఉన్న వివాదములు విస్తరించి విస్తరించి విడాకుల వరకు పోతుంది. మందిరానికి రాకుండా ఎగ్గొట్టే మార్గాల వైపు నటిస్తాడు. తప్పును తెలుసుకొని క్షమాపణ పొంది జీవితాన్ని సరిచేసుకుంటావా, లేదా సంసోను వలె దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఆ పాపం అనే వివాదముతో నీ బ్రతుకును కొనసాగిస్తావా? ఆ మాటలు ముగించేస్తున్నాను. ఎక్కువ చెప్పినా మీకు గుర్తుండదని నాకు అర్థమైంది, అందుకే 2 మాటలు లేదా 3 మాటలు చెబుతున్నా. వివాదము తీర్చుకుందాం రండి. నీకు నాకు మధ్య గొడవలు పెట్టేది నారదుడైన సాతాను. నీకు నాకు మధ్య గొడవలేంటి? అవి పాపము, కపట పాపములు. ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నేను చూస్తున్నాను. ఒకరోజు తీర్పు తీరుస్తాను. కనుక ప్రియుల వాక్యము సెలవిస్తుంది, మనమందరితో సాధ్యమైనంత వరకు ఏం చేయాలి? సమ్మతి కలిగి జీవించాలి. సమ్మతి కలిగి బ్రతుకుతున్నావా? ఈ విశ్వాస యాత్రలో నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎన్ని మాటలు చెప్పా? మొత్తం 3 మాటలు చెప్పా. నిన్న దేవునికి మనకు మధ్య సమ్మతి, ఉభయుల మధ్య, అది భార్యాభర్తలు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, ఇతరులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తోటి వాళ్ళు కావచ్చు, ఎక్సెట్రా. 3వది సంఘముతో, సేవకునితో సమ్మతి కలిగి జీవించాలి. కనుక ఈ మాటలు నా ప్రభువు మీ వినికిడిలో ఉంచి ఫలభరితముగా మిమ్మల్ని మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. యేసయ్యా నీ కృపలేకనే బ్రతుకలేను నా యేసయ్యా. నీ కృపలేకనే బ్రతుకలేను. జీవము లేని దైవారాధనలో నిజీవ క్రియలతో మృతుడనైతిని. జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా. సద్గుణశీలుడ సుగుణాలు చూసి వృద్ధిలో నేను మోరేసిపోతిని. సుగుణాలు నాలో చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా. సుగుణాలు నాలో చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా. నిన్ను తలచి నన్ను నేను మరచి నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. ప్రేమాస్వరూపి దయగల మా తండ్రి పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలపు వేళ మొదటి ఆరాధన బట్టి వందనాలు. మా అందరితో మీరు మాట్లాడారు. ఉభయుల మధ్య సమ్మతి, నీతో సమ్మతి కలిగి జీవించే కృప, సంఘముతో సేవకునితో కలిసి సమ్మతి కలిగి బ్రతికే అంటే దివ్యన నాకు దయచేయమని అడుగుతూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ మొరను ఆలకించండి. వచ్చిన పరిశుద్ధులందరినీ దీవించండి అయ్యా. మేము సమ్మతి లేక బ్రతుకుతున్నాం. మా జీవితాల్లో సమ్మతిని అయ్యా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సమ్మతి కలిగి సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా జీవించుటకు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఓ మంచి ఒడంబడిక, ఓ మంచి ఒప్పుకోలు, ఓ మంచి అయా అగ్రిమెంట్ మా బ్రతుకుల్లో తీర్మానము మేము కలుగు చేసుకోవడానికి కృప చూపండి. మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించు. వారి హృదయాల్లో వాక్యాన్ని స్థిరపరచమని. తిరిగి మీ బిడ్డలు వారి గృహాలకు వెళ్తున్నారు. దాని ప్రాణం తోడుగా ఉండమని యేసు శక్తిగల నామాన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ విశ్వాస సంఘానికి సకల పరిశుద్ధుల ప్రభాత్మతుడే నడిపించను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఉచితమైతే మరలా కలుసుకున్నాం. అంతవరకు దేవుని మహాకృప సదాకాలం తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.